వెల్కమ్ టు స్టడీ స్మార్ట్ ఛానల్. ఈ వీడియోలో ట్రిగ్నోమెట్రీకి ఇంట్రడక్షన్ ఏంటో నేను చెప్తాను. ఇంట్రడక్షన్ అంటే ఆ వర్డ్ ట్రిగ్నోమెట్రీ అనే వర్డ్ మీనింగ్, ఇంకా ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటి, హైపోటెనస్ అంటే ఏంటి, ఇంకా తీటా ఎక్కడ పెట్టుకోవాలి, మనం 3 సైడ్స్లో పెట్టడానికి కుదరదు, ఎనీ 2 సైడ్స్లో పెట్టాలి. అది అవన్నీ ఏంటో చూద్దాము. రేడియన్ అంటే ఏంటి అవి ఈ వీడియోలో మీకు చెప్తాను. మనం ట్రిగ్నోమెట్రీలో ఎప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మాత్రమే యూస్ చేస్తాం. ఐసోస్లెస్ కానీ స్కేలెన్ కానీ యూస్ చేయరు. ఇంకా రైట్ యాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ యూస్ చేయొచ్చు, ఈక్యులేటెడ్ ట్రయాంగిల్ కూడా యూస్ చేయడానికి ఉండదు. సో ఇప్పుడు మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఏ బి సి. మనం తీటా వచ్చేసి ఏ దగ్గర అయినా తీసుకోవచ్చు ఆర్ సి దగ్గర అయినా తీసుకోవచ్చు. బి దగ్గర తీసుకోకూడదు, ఎందుకంటే అది ఆల్రెడీ ఉంది దాని యాంగిల్ ఎంత 90 degrees అని ఉంది. సో మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే సి దగ్గర తీసుకుందాం. మీ ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళు ఏ దగ్గర అడిగితే మీరు ఏ దగ్గర తీసుకోవాలి, సి దగ్గర అడిగితే సి దగ్గర తీసుకోవాలి. అసలు ఎక్కడ అడగకపోతే మీ ఇష్టం, అది ఏ అయినా సి అయినా మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే 90 degrees ఎక్కడ ఉంది, యాంగిల్ బి వచ్చేసి 90 degrees. 90 degreesకి ఆపోజిట్గా ఉన్నది హైపోటెనస్ అవుతుంది. సో ఏసి ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్. తీటాకి అడ్జసెంట్గా అంటే ఈ సైడ్ తీటాకి అడ్జసెంట్గా ఉన్నది ఏంటి, బీసీ. సో బీసీ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్. అండ్ తీటాకి ఆపోజిట్గా ఉన్నది ఏబి. సో ఏబి ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్. ఏబి వచ్చేసి ఆపోజిట్ సైడ్, బీసీ వచ్చేసి అడ్జసెంట్ సైడ్, ఏసీ వచ్చేసి హైపోటెనస్. ఎందుకు ఈ ఎట్లా వచ్చినాయి అంటే ఇక్కడ తీటా మనం సి తీసుకున్నాం. ఇఫ్ ఏ తీసుకుంటే చూద్దాం, తీటా ఒకవేళ ఏ తీసుకుంటే ఏ బి సి మనం ఏ తీటా తీసుకున్నాం. సో హైపోటెనస్ మాత్రం మారదు. హైపోటెనస్ ఈక్వల్ టు ఏసీ. అండ్ ఆపోజిట్ సైడ్ ఏంటి, తీటాకి ఎదురుగా ఉండేది అంటే ఇక్కడ యాంగిల్ ఏ తీటా ఉంటే బీసీ వచ్చేసి ఆపోజిట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ ఏంటి, తీటాకి పక్కన ఉండేది. సో ఏబి అంటే వాళ్ళు మన ఇచ్చిన క్వశ్చన్ బట్టి వస్తుంది. ఇప్పుడు 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉంటాయి, 6 ఉంటాయి. సైన్ తీటా, కాస్ తీటా, tan తీటా, cot తీటా, secant తీటా అండ్ cosecant తీటా. ఓకే, ఇప్పుడు సైన్ తీటాని, కాస్ తీటాని, tan తీటా, కాట్, సీకెంట్, కొసికెంట్ వీటిని ఎలా మెజర్ చేయాలి అనేది చెప్తాను నేను ఫస్ట్. అండ్ నేను ఇక్కడ కొసికెంట్ తీటాని వీడియోలో కొంచెం మనకి కంఫర్టబుల్గా ఉండడానికి సిఎస్సి తీటా అని రాస్తాను, ఎందుకంటే ఇవన్నీ 3 ఉన్నాయి, 3 లెటర్స్ ఉన్నాయి. ఇది ఒకటి కొంచెం ఎక్స్టెండ్గా ఉంది కదా. మీరు ఎగ్జామ్ హాల్లో మాత్రం కొసికెంట్ అనే రాయాలి, COSEC అని రాయాలి. నేను నాకు కంఫర్ట్గా ఉండడానికి సిఎస్సి అని రాస్తాను, రఫ్ కాబట్టి ఇది. అండ్ ఫస్ట్ మనం సైన్ తీటా గురించి నేర్చుకుందాం. మళ్ళీ సేమ్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇది 90 degrees అవుతుంది. ఏ బి సి, తీటా సి దగ్గర తీసుకుందాం. సో సి దగ్గర తీసుకుంటే ఇది హైపోటెనస్ అవుతుంది. అండ్ ఏబి వచ్చేసి ఆపోజిట్ సైడ్ అవుతుంది. అండ్ బీసీ వచ్చేసి అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం సైన్ తీటాని ఎలా మెజర్ చేస్తామంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సైన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇప్పుడు తీటా ఇక్కడ సి ఉంది, సైన్ తీటా ఎక్కడ ఉంది, ఇక్కడ సైన్ తీటా అడిగాడు. సో తీటా వచ్చేసి సి దగ్గర ఉంది. సైన్ తీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటి, ఏబి.
బై హైపోటెనస్ వచ్చేసి ఏసీ. మనకి ఇక్కడ వాల్యూస్ ఇస్తారు. ఏబి ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఇచ్చారు, ఏబి వచ్చేసి 3 ఇచ్చారు, బీసీ వచ్చేసి 4 ఇచ్చారు, అండ్ ఏసీ వచ్చేసి 5 ఇచ్చారు. సో మనకి ఏబి బై ఏసీ అంటే 3/5. సో సైన్ థీటా వాల్యూ ఏంటి? 3/5. నెక్స్ట్ కాస్ థీటా. సేమ్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, ఇది వచ్చేసి 3, ఇది వచ్చేసి 4 అండ్ ఇది 5. ఇక్కడ థీటా అనుకుందాం. సేమ్ వాల్యూస్, నేను వాల్యూస్ చేంజ్ చేయట్లేదు. సో కాస్ థీటా మనం థీటా సి దగ్గర తీసుకున్నాం. అడ్జసెంట్ సైడ్ వచ్చేసి బీసీ అవుతుంది. కాస్ థీటా అంటే ఏంటి? ఫస్ట్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సైన్ థీటా ఏమో ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అండ్ కాస్ థీటా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఏంటి? బీసీ. సో బీసీ బై హైపోటెనస్ ఏంటి? ఏసీ. బీసీ ఎంత ఉంది? 4/5. మనకి ఇంకో గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే సైన్ థీటాకి కాస్ థీటాకి డినామినేటర్లో హైపోటెనస్ ఉంటుంది. ఓకే, సైన్ థీటాకి కాస్ థీటాకి డినామినేటర్లో హైపోటెనస్ ఉంటుంది. ఈ రెండు వాల్యూస్ గుర్తుంటే మనం మిగతా టాన్ థీటా, కాట్ థీటా, సీకెంట్ థీటా, కొసీకెంట్ థీటా ఈజీగా వాటిని ఎలా మెజర్ చేయాలో తెలుసుకోవచ్చు. సో మనకి మళ్ళీ ఒకసారి సైన్ థీటా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. కాస్ థీటా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. నెక్స్ట్ వచ్చేసి టాన్ థీటా. మనకి టాన్ థీటా అంటే ఏంటి? సైన్ థీటా బై కాస్ థీటా. టాన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా. సైన్ థీటా వచ్చేసి ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. కాస్ థీటా ఏంటి? బై ఇది సైన్ థీటా. కాస్ థీటా వచ్చేసి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఇది కాస్ థీటా. సైన్ థీటా బై కాస్ థీటా, టాన్ థీటా కదా. సో సైన్ థీటా వాల్యూస్ ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. కాస్ థీటా వాల్యూస్ ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. హైపోటెనస్ క్యాన్సిల్ అవుతుంది. సో టాన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఏం లేదు, మనం సైన్ థీటాలో కాస్ థీటాలో ఉన్న న్యూమరేటర్స్ వేసుకున్నాం ఆపోజిట్ బై అడ్జసెంట్. ఎందుకంటే హైపోటెనస్ గెట్ క్యాన్సిల్డ్ అండ్ టాన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో మనం ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్తో తీసుకుందాం. ట్రయాంగిల్ తీసుకొని ఒక ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 5, 3 అండ్ 4 ABC థీటా వచ్చేసి సి దగ్గర తీసుకుందాం. అండ్ టాన్ థీటా ఏంటి? టాన్ థీటా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏబి, అడ్జసెంట్ సైడ్ బీసీ. ఇక్కడ ఏబి వాల్యూ వచ్చేసి 3/4. ఇది టాన్ థీటా. సో మళ్ళీ ఫస్ట్ నుంచి సైన్ థీటా ఏమో ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, కాస్ థీటా ఏమో అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, అండ్ టాన్ థీటా ఏమో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇప్పుడు నెక్స్ట్ కాట్ థీటా చూద్దాం. కాట్ థీటా. కాట్ థీటాని ఎలా రాయొచ్చు? 1/tan థీటా అన్న కాట్ థీటాని. సో 1/tan థీటా. ఆర్ ఎలా ఇంకా ఎలా రాయొచ్చు అంటే కాస్ థీటా బై సైన్ థీటా. ఎలా అయినా చేసుకోవచ్చు మనం. ఇది కొంచెం లాగ్ అవుతుంది. కాస్ థీటా బై సైన్ థీటా మనకి ఈజీగా ఉండటానికి 1/tan థీటా తీసుకుందాం. 1/tan థీటా అంటే టాన్ థీటా ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. 1/, అంటే ఏంటి? రెసిప్రోకల్ చేయడమే. రెసిప్రోకల్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది అండ్ డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. సో డినామినేటర్ అడ్జసెంట్ సైడ్ ఉంది, న్యూమరేటర్ అడ్జసెంట్ సైడ్ వస్తుంది. అండ్ న్యూమరేటర్ ఆపోజిట్ సైడ్ ఉంది, సో ఇది డినామినేటర్కి వస్తుంది. అండ్ సో కాట్ థీటా అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. మనం ఇలా కాస్ థీటా బై సైన్ థీటా వేసుకుంటే అడ్జసెంట్ బై హైపోటెనస్ బై ఆపోజిట్ బై హైపోటెనస్. హైపోటెనస్ గెట్ క్యాన్సిల్డ్ అండ్ వాల్యూ వచ్చేసి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్.
ఇది కాట్ తీటా. అండ్ సీకెంట్ తీటా. సీకెంట్ తీటా వచ్చేసి 1/cos తీటా. 1 అంటే రెసిప్రోకల్ చేయడమే. సో కాస్ తీటా ఏంటి మనకి adjacent side by hypotenuse. adjacent side by hypotenuse ఇప్పుడు రెసిప్రోకల్ చేస్తే hypotenuse by adjacent side. ఇది సీకెంట్ తీటా. సో మనం ఇప్పుడు ట్రయాంగిల్ వేసుకొని చూద్దాం ఒకసారి. ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్గా పడితే అది కాదు. తీటా ఇక్కడ సి దగ్గర 3, 4, 5 సెంటీమీటర్స్. ఇది వాల్యూ సెంటీమీటర్స్లో తీసుకోవాలి. అండ్ హైపోటెనస్ వచ్చేసి 5 అంటే ఏసీ బై అడ్జసెంట్ సైడ్ వచ్చేసి బీసీ. వాల్యూ వచ్చేసి 5/4. ఏం లేదు, మనకి అక్కడ ఏంటి కాస్ తీటా 4/5 వచ్చింది. సో దాన్ని రెసిప్రోకల్ చేస్తే 5/4, అది వచ్చేసి సీకెంట్ తీటా. నెక్స్ట్ కొసీకెంట్ తీటా 1/sin తీటా. అంటే సైన్ తీటా అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. దాన్ని రెసిప్రోకల్ చేస్తే హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. సో మళ్ళీ సేమ్ ట్రయాంగిల్ ABC 3, 4, 5 అండ్ ఇక్కడ హైపోటెనస్ వచ్చేసి ఏసీ బై ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఏబి. సో 5/3. ఇలాగ మనం ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్కి వాల్యూస్ కనుక్కోవాలి. మనకి క్వశ్చన్స్ ఎలా ఇస్తారో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ tan A cos B secant A if angle C equal to 90 degrees and AB equal to 13 centimeters, BC equal to 7 centimeters and AC equal to 12 centimeters. వాళ్ళు ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ఎక్కడో ఇచ్చారు. అండ్ tan A cos B secant A, మనం తీటాస్ ఇప్పుడు కొంచెం చేంజ్ ఉంటుంది, అది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వాల్యూస్ ఇచ్చారు, ఏబి, బీసీ, ఏసీ ఎంత వాల్యూస్ అనేది ఇచ్చారు. వీటిని బేస్ చేసుకొని మనం tan A cos B secant A కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. ట్రయాంగిల్ ఏబిసి అన్నారు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చేసి సి అన్నారు. సో మిగతా 2 సైడ్స్ వచ్చేసి ఏబి ఏమన్నారు 12 అన్నారు, బీసీ 7, సారీ ఏబి 13, బీసీ 7 అండ్ ఏసీ 12. tan A అడిగారు, cos B అడిగారు అండ్ secant A. ఫస్ట్ మనం tan A చూద్దాం. tan A ఈక్వల్ టు, ఇంకా మనం ఇప్పుడు క్వశ్చన్లో tan A అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని రాయొద్దు. ఆన్సర్ ఎగ్జామినేషన్ హాల్లో ఆన్సర్ రాసేటప్పుడు కావాలంటే మీరు రఫ్లో రాసుకోండి, tan A ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ అండి. ఇక్కడ రాయొద్దు, అంటే క్లమ్జీగా ఉంటుంది అంతే. సో మనం ఇది రఫ్లో చేసుకోవాలి. tan A అన్నారు కాబట్టి మనం తీటా వచ్చేసి ఇక్కడ తీసుకుందాం ఈ tan Aకి. సో మనకు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, tan తీటా ఏంటి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇక్కడ ఏకి ఆపోజిట్ సైడ్ ఏంటి బీసీ బై అడ్జసెంట్ సైడ్ ఏంటి ఏసీ. సో బీసీ బై ఏసీ అంటే 7/12. tan A వచ్చేసి 7/12, ఈజీయే. నెక్స్ట్ ఏంటి cos B అడిగారు, cos B అండ్ secant A. సో secant A చేద్దాం ఫస్ట్, ఎందుకంటే మళ్ళీ డయాగ్రామ్ రఫ్ చేయాలి కదా, తర్వాత cos B చెప్తాను. secant A అంటే ఏంటి హైపోటెనస్ బై, ఇవి రాయొద్దు, ఇక్కడ రఫ్లో రాసుకోండి మీరు. హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. హైపోటెనస్ వచ్చేసి ఏబి అండ్ అడ్జసెంట్ సైడ్ బీసీ. సారీ, ఇక్కడ మనం తీటా బి దగ్గర తీసుకోలేదు, ఏ దగ్గర తీసుకున్నాం. సో ఏసీ అడ్జసెంట్ సైడ్, ఏబి బై ఏసీ. ఏబి వచ్చేసి 13 అండ్ ఏసీ వచ్చేసి 12, 13/12. secant A ఈక్వల్ టు 13/12. ఇప్పుడు నెక్స్ట్ cos B చూద్దాం. cos B అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్.
బి. సో మనం తీటా బి దగ్గర తీసుకోవాలి. ఇందాక ఏ దగ్గర తీసుకున్నాం, ఇప్పుడు బి దగ్గర తీసుకోవాలి. అడ్జసెంట్ సైడ్ అంటే 7, హైపోటెనస్ అంటే 13, 7/13 అంటే బీసీ బై ఏబి. ఇది కాస్ తీటా. సో ఇప్పుడు మనకి ఎలా సాల్వ్ చేయాలో అర్థమైంది. అండ్ వీటిని ఇప్పుడు ఓన్లీ సైన్ తీటా కాస్ తీటా తెలిస్తే మిగతావి ఎలా తెలుసుకోవాలి అనేది కూడా నేను చెప్పాను ఈ వీడియోలో క్లియర్గా. ఇప్పుడు సైన్ తీటా అంటే ఏంటి, ఇది మనకి టెక్స్ట్ బుక్లో 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది. సైన్ తీటా అంటే ఏంటి అనేది. అండ్ సైన్ వీటి ఫుల్ ఫామ్స్ చెప్తాను. సైన్కి కాస్కి 6 రేషియోస్కి ఫుల్ ఫామ్స్ ఏంటి. కాస్ అనే అంటారు కానీ దాని ఇంకో నేమ్ ఉంటుంది, అది ఇప్పుడు చెప్తాను. సైన్ తీటాకి ఒక హిస్టరీ ఉంది. సైన్ తీటాకి ఓన్లీ సైన్ తీటాకి ఇచ్చారు ఇక్కడ. సో అదేంటి అనేది మీకు ఇక్కడ పక్కన స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఫస్ట్ సైన్ని ఎలా యూస్ చేశారా అనేది ఇప్పుడు యూస్ చేసేలాగా చేయలేదు. ఫస్ట్ దాన్ని అర్ధ జ్యా అని అన్నారు. అర్ధ అంటే హాఫ్ కార్డ్, జ్యా అంటే కార్డ్. ఎప్పుడు 500 సి ఆర్యభట్ట టైంలో, ఆర్యభట్ట ఉన్నప్పుడు అర్ధ జ్యా అన్నారు. తర్వాత దాన్ని అది లాంగ్ అవుతుందని షార్ట్ చేయడానికి జ్యా అన్నారు. తర్వాత జివా అన్నారు. ఈ జివా అలానే ఉండిపోయింది కొన్ని రోజులు. తర్వాత ఈ జివాని సైనస్గా ట్రాన్స్లేట్ చేశారు. తర్వాత అది మనం వాడే కొద్దీ వాళ్ళు వాడే కొద్దీ సైన్ SINE అలా వచ్చింది. ఇప్పుడు మనం దాని ఎలా నోటేషన్ చేస్తామంటే సైన్ అని నోటేషన్ చేస్తాం. ఇది సైన్కి ఉన్న అంటే ఏ వర్డ్ అయినా మారుతూ, అది సైన్ మారుతూ ఇలా ఇప్పుడు మనం వాడే దాంట్లోకి వచ్చింది, వాడుక భాష అది ఇంగ్లీష్లో. ఓకే, ఇది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. అది ఇప్పుడు నేను చెప్పే వీడియోస్ కూడా 10th క్లాస్ వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతాయి, బేసిక్స్ లాగా అనమాట. ఓకే, ఇప్పుడు సైన్ని ఇది షార్ట్ ఫామ్. ఇది ఇప్పుడు నేను రాసేది మీకు ఇంకా క్లియర్గా అంటే షార్ట్ ఫామ్, ఫుల్ ఫామ్. మనకు అబ్రివేషన్స్ ఉంటాయి కదా, అలాగా సైన్ అంటారు. ఫస్ట్ సైన్ తీటా అంటే సైన్ అనుకో, సైన్. అండ్ సైన్ SINE ఇది దీని యాక్చువల్ నేమ్. మనం వాడేది ఇలా వాడతాం. కాసీన్ SINE. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాన్. టాన్ TANGERE. నెక్స్ట్ కోటాంజెంట్. క్లియర్? నెక్స్ట్ కొసికెంట్. కొసెక్ మనం అనడం కొసెక్ అంటారు, దాని రియల్ నేమ్ ఏంటంటే కొసికెంట్. నెక్స్ట్ సీకెంట్. కానీ మనం కొసికెంట్ సీకెంట్ని అలానే అంటాం, కొసికెంట్ సీకెంట్ అని. అంటే ఇంకా అది అలా అలవాటు అయిపోయింది. సో ఇవి షార్ట్ ఫామ్స్, ఫుల్ ఫామ్స్. అండ్ ఇప్పుడు రేడియన్స్ అంటే మనము మెజర్ మనకి పై అంటే ఎంత అని తెలుసు, 22/7 ఆర్ 3.14 అని పై అంటే తెలుసు. కానీ ఇక్కడ పై రేడియన్స్ అంటారు. పై రేడియన్స్ అంటే ఇట్లా, రేడియన్స్ని ఇలా హాఫ్ డిగ్రీ అంటే ఇట్లా పెడతారు, రేడియన్స్కి ఇలా పెడతారు. సో పై రేడియన్స్ ఈక్వల్ టు 180 degrees. సో 2π ఈక్వల్ టు 2 × 180, 360. సో ఇప్పుడు π/2 అంటే 180/2, 90. అంటే ఇక్కడ మనం పైని ఇలా వాడతాం, పైని 180గా వాడతాం. అదే మనం మెజర్ చేసేటప్పుడు అంటే మెన్స్ట్రుయేషన్లో అయితే పైని 22/7 కానీ 3.14 కానీ ఇలా వాడతాం. మనకి ఇచ్చిన క్వశ్చన్ పై రేడియన్స్ అంటే ఇది వాడాలి, పై 180 వాడాలి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లో మనకి మెన్స్ట్రుయేషన్ క్వశ్చన్ ఇస్తే ఇది వాడాలి. సో క్లియర్, ఇది రేడియన్స్కి మనం యాక్చువల్గా యూస్ చేసే పైకి ఉన్న డిఫరెన్స్. సో
ఈ వీడియోలో కొన్ని కొత్తవి కూడా నేర్చుకొని ఉంటారు, అంటే పై గురించి తెలీదు. ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి, ట్రిగ్నోమెట్రీని ఫస్ట్ 3 వర్డ్స్గా డివైడ్ చేద్దాం. ట్రై, గోనియా, మెట్రీ. ట్రై అంటే ఏంటి? 3. గోనియా అంటే యాంగిల్స్. మెట్రీ అంటే మెజర్. 3 యాంగిల్స్ మెజర్. మనం 3 యాంగిల్స్ని ఎందులో మెజర్ చేస్తాం? ట్రయాంగిల్లో. సో వీ యూజ్ ట్రయాంగిల్. అంటే ఆ వర్డ్లోనే ఉంది 3 యాంగిల్స్ని మెజర్ చేయాలనేది. ఒకవేళ ఇక్కడ 4 యాంగిల్స్ని మెజర్ చేయాలంటే క్వాడ్రిలేటరల్ అనొచ్చు, 5 అంటే పెంటాగాన్ అనొచ్చు, 6 అంటే హెక్స్, 7 హెప్ట్, ఇవన్నీ ఇంకా నాన్ స్టాప్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎలా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని ఎలా మెజర్ చేయాలి, అండ్ ట్రిగ్నోమెట్రీకి మీనింగ్ ఏంటి, అసలు ట్రిగ్నోమెట్రీకి, ఇంకా పై రేడియన్స్ గురించి చూసాం, ఇంకా రేషియోస్ యొక్క ఫుల్ ఫామ్లో ఎలా అంటారు, ఇంకా సైన్ థీటాకు ఉన్న హిస్టరీ ఏంటో చూసాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ ఫ్రెండ్స్కి యూజ్ అయితే అంటే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.